హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి నిద్ర సరిపోనప్పుడు నేను ఇంకొంచెం సేపు పడుకోవాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I want to sleep a little longer. I want to sleep a little longer. మనకు అప్పుడప్పుడు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు కల వచ్చింది అని ఇలా చెప్పాలి. I had a dream last night. I had a dream last night. అలాగే నేను మెలకువగా ఉన్నాను అని ఇలా చెప్పాలి. I am awake. I am awake. మనం ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటాం కదా. ఏదైనా కారణం చేత అలారం మోగకపోతే అలారం మోగలేదు అని ఇలా చెప్పాలి. ద అలారం డిడెంట్ గో ఆఫ్. ద అలారం డిడెంట్ గో ఆఫ్. మనం బాగా నిద్రపోయినప్పుడు నేను బాగా నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. ఐ స్లెప్ట్ వెల్. ఐ స్లెప్ట్ వెల్. నిద్ర వచ్చినప్పుడు సహజంగా కొందరు ఆవులిస్తూ ఉంటారు కదా. అతను ఆవులిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ యానింగ్. హీ ఈజ్ యానింగ్. అప్పుడప్పుడు మనకు నిద్ర పట్టదు కదా. అప్పుడు నాకు నిద్ర పట్టడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్లీప్. పిల్లలు నిద్రపోకుండా మాట్లాడుతూ ఉంటే నిశ్శబ్దంగా వెళ్ళి నిద్రపో అని ఇలా చెప్పాలి. బీ క్వైట్ అండ్ గో టు స్లీప్. బీ క్వైట్ అండ్ గో టు స్లీప్. అప్పుడప్పుడు ఏదైనా కారణాల వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోతే నిద్ర సరిపోదు కదా. అప్పుడు నాకు తగినంత నిద్ర లేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గెట్ ఎనఫ్ స్లీప్. ఐ డిడెంట్ గెట్ ఎనఫ్ స్లీప్. మనకు ఏదైనా పని ఉండి ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఇంట్లో వాళ్ళతో అలారం పెట్టమని చెబుతాం కదా. ఉదయం 5 గంటలకు అలారం పెట్టు అని ఇలా చెప్పాలి. Set the alarm for 5 a.m. Set the alarm for 5 a.m. ఎక్కువసేపు మెలకువగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఎక్కువసేపు మెలకువగా ఉండొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ స్టే అప్ టూ లేట్. డోంట్ స్టే అప్ టూ లేట్. అలాగే అతను మంచం మీద నడుము వాల్చాడు అని ఇలా చెప్పాలి. హీ లే డౌన్ ఆన్ ద బెడ్. హీ లే డౌన్ ఆన్ ద బెడ్. అప్పుడప్పుడు మనం ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాం కదా. ఈరోజు నేను ఎక్కువసేపు నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఓవర్ స్లెప్ టుడే. ఐ ఓవర్ స్లెప్ టుడే. కొందరు నిద్రలో చాలా ఎక్కువగా గురక పెడుతూ ఉంటారు కదా. అతను రాత్రంతా గురక పెట్టడం వల్ల నాకు నిద్ర పట్టలేదు అని ఇలా చెప్పాలి. హీ కెప్ట్ స్నోరింగ్ ఆల్ నైట్ సో ఐ కుడెంట్ స్లీప్. He kept snoring all night so I couldn't sleep. ఎవరైనా బాగా నిద్రపోయారో లేదో తెలుసుకోవడానికి నువ్వు బాగా నిద్రపోయావా అని ఇలా అడగాలి. Did you sleep well? Did you sleep well? అలాగే నేను అస్సలు నిద్రపోలేను అని ఇలా చెప్పాలి. I can't sleep at all. I can't sleep at all. ఎప్పుడైనా మనకి బడలికగా ఉన్నప్పుడు నిద్ర లేవాలనిపించదు కదా. అప్పుడు నాకు నిద్ర లేవాలనిపించడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. అలాగే నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను మేల్కొని ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ స్టే అప్ అంటిల్ యూ కమ్ హోమ్. ఐ విల్ స్టే అప్ అంటిల్ యూ కమ్ హోమ్. కొందరికి ఒక వైపుకు తిరిగి నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా. నేను నా ఎడమవైపు పడుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ స్లీప్ ఆన్ మై లెఫ్ట్ సైడ్. ఐ స్లీప్ ఆన్ మై లెఫ్ట్ సైడ్. కొందరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటారు కదా. అతను నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ప్రెటెండింగ్ టు బీ అస్లీప్. హీ ఈజ్ ప్రెటెండింగ్ టు బీ అస్లీప్. కొందరు చాలా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు కదా. వాళ్ళతో ఎక్కువసేపు నిద్రపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ స్లీప్ ఇన్. డోంట్ స్లీప్ ఇన్.
మనకు నిద్ర వస్తున్నప్పుడు నాకు నిద్ర వస్తోంది అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఎవరికైనా ఒంట్లో బాగానప్పుడు నడుము వాల్చాలనిపిస్తుంది కదా, నీకు అనారోగ్యంగా అనిపిస్తే సోఫాలో నడుము వాల్చు అని ఇలా చెప్పాలి. లై డౌన్ ఆన్ ద సోఫా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్. లై డౌన్ ఆన్ ద సోఫా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్వెల్. అలాగే నేను ఎక్కడ పడుకోవాలి అని ఇలా అడగాలి. వేర్ యామ్ ఐ సపోజ్ టు స్లీప్. వేర్ యామ్ ఐ సపోజ్ టు స్లీప్. నిద్రలో గురక పెట్టడానికి అనేక కారణాలుంటాయి కదా, వెళ్ళకిలా పడుకోవడం వల్ల గురక వస్తుంది అని ఇలా చెప్పాలి. స్లీపింగ్ ఆన్ ద బ్యాక్ కాజెస్ స్నోరింగ్. స్లీపింగ్ ఆన్ ద బ్యాక్ కాజెస్ స్నోరింగ్. మనకి నిద్ర రానప్పుడు నాకు ఇప్పుడు నిద్రపోవాలని లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ రైట్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ రైట్ నౌ. కొందరికి ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు ఉంటుంది కదా, నేను రోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ వేకప్ ఎట్ 5 o'clock ఎవ్రీ మార్నింగ్. ఐ వేకప్ ఎట్ 5 o'clock ఎవ్రీ మార్నింగ్. ఎవరైనా ఎంతసేపు నిద్రపోయారో తెలుసుకోవడానికి నువ్వు ఎంతసేపు నిద్రపోయావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ డిడ్ యూ స్లీప్. హౌ లాంగ్ డిడ్ యూ స్లీప్. అలాగే నిద్ర లేవగానే కాఫీ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఆఫ్టర్ ఐ వేకప్ ఐ గెట్ అప్ అండ్ మేక్ కాఫీ. ఆఫ్టర్ ఐ వేకప్ ఐ గెట్ అప్ అండ్ మేక్ కాఫీ. కొందరికి బోర్లా పడుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా, నేను బోర్లా పడుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ స్లీప్ ఆన్ మై స్టమక్. ఐ స్లీప్ ఆన్ మై స్టమక్. బాగా అలసిపోయినప్పుడు చిన్న కునుకు తీస్తాం కదా, చిన్న కునుకు తీశాను అని ఇలా చెప్పాలి. ఐ టుక్ ఎ స్మాల్ న్యాప్. ఐ టుక్ ఎ స్మాల్ న్యాప్. కొందరు సినిమా చూస్తూ నిద్రపోతూ ఉంటారు కదా, అతను సినిమా జరుగుతుండగా నిద్రపోయాడు అని ఇలా చెప్పాలి. హీ స్లెప్ట్ త్రూ ద మూవీ. హీ స్లెప్ట్ త్రూ ద మూవీ. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు సరిగా నిద్ర పట్టదు కదా, అప్పుడు గత కొన్ని రోజులుగా సరిగా నిద్రపోలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. కొందరు లైట్లు వేసుకుని నిద్రపోతూ ఉంటారు కదా, వాళ్ళతో లైట్లు వేసుకుని నిద్రపోకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్లీప్ విత్ ద లైట్స్ ఆన్. డోంట్ స్లీప్ విత్ ద లైట్స్ ఆన్. కొందరు నిద్రలో ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు నిన్న నిద్రలో ఎందుకు ఏడుస్తున్నావు అని ఇలా అడగాలి. వై వర్ యూ క్రయింగ్ అవుట్ ఇన్ యువర్ స్లీప్ ఎస్టర్డే. వై వర్ యూ క్రయింగ్ అవుట్ ఇన్ యువర్ స్లీప్ ఎస్టర్డే. ఒక్కోసారి రాత్రంతా అసలు నిద్ర పట్టదు కదా, అప్పుడు రాత్రంతా నాకు కంటి మీద కునుకు లేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గెట్ ఏ వింక్ ఆఫ్ స్లీప్ ఆల్ నైట్. ఐ డిడెంట్ గెట్ ఏ వింక్ ఆఫ్ స్లీప్ ఆల్ నైట్. కొందరు చదువుతూ నిద్రపోతూ ఉంటారు కదా, అతను పుస్తకం చదువుతూ కునుకుపాట్లు పడ్డాడు అని ఇలా చెప్పాలి. హీ నోడెడ్ ఆఫ్ వైల్ రీడింగ్ ద బుక్. హీ నోడెడ్ ఆఫ్ వైల్ రీడింగ్ ద బుక్. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నేను సమయానికి వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఆన్ టైమ్. ఐ విల్ బీ ఆన్ టైమ్. అలాగే ఎవరికైనా సమయానికి చేరుకో అని ఇలా చెప్పాలి. రీచ్ ఆన్ టైమ్. రీచ్ ఆన్ టైమ్. ఎవరైనా ఏదైనా పని చేయడానికి అవసరమైన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఎందుకు అంత సమయం తీసుకున్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ టేక్ సో మచ్ టైం. వై డిడ్ యూ టేక్ సో మచ్ టైం. మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన సమయం అయితే మనం వెళ్ళాల్సిన సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో. ఏదైనా పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం లేకపోతే మనకు ఎక్కువ సమయం లేదు అని ఇలా చెప్పాలి. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఒక్కోసారి ఏదైనా పని పూర్తి చేయడానికి మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా, అప్పుడు
చాలా సమయం పట్టింది అని ఇలా చెప్పాలి. ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. అలాగే అతను చాలాసేపటి నుండి ఇక్కడ వేచి ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మనం ఎవరికైనా ఏదైనా పని అప్పచెప్పినప్పుడు అది మనకి వెంటనే అవసరం లేకపోతే నీకు సమయం దొరికినప్పుడు చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. అలాగే అతనిని 1 సంవత్సరం క్రితం కలిశాను అని ఇలా చెప్పాలి. ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో. ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో. ఎవరైనా అనుకున్న సమయానికి రాకపోతే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది కదా. వేచి ఉండటం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ లైక్ వెయిటింగ్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ వెయిటింగ్ ఎట్ ఆల్. మనం బిజీగా ఉన్నప్పుడు ఏదైనా పని పూర్తి చేయడానికి సమయం దొరకదు కదా. అప్పుడు అది పూర్తి చేయడానికి నాకు సమయం దొరకలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ గెట్ టైమ్ టు ఫినిష్ ఇట్. ఐ డిడ్ నాట్ గెట్ టైమ్ టు ఫినిష్ ఇట్. కొందరు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళతో నువ్వు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. మనం ఆఫీస్ టైంలో ఎవరితోనైనా మాట్లాడాలంటే వీలు కాదు కదా. అందుకే విరామ సమయంలో మీతో మాట్లాడుతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ టాక్ టు యూ ఎట్ బ్రేక్ టైమ్. ఐ విల్ టాక్ టు యూ ఎట్ బ్రేక్ టైమ్. మనకి ఎవరితోనైనా పని ఉన్నప్పుడు నా కోసం కొంత సమయం కేటాయించగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ ఫర్ మీ. కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ ఫర్ మీ. మనం ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే నీ ఖాళీ సమయంలో ఒకసారి కాల్ చెయ్యి అని ఇలా చెప్పాలి. కాల్ మీ వన్స్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. కాల్ మీ వన్స్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. అలాగే మనం చివరిసారి ఎప్పుడు కలిశాము అని ఇలా అడగాలి. వెన్ డిడ్ వీ మీట్ లాస్ట్ టైం. వెన్ డిడ్ వీ మీట్ లాస్ట్ టైం. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా పని చెబితే నాకు సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద ఎవరితోనైనా కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్లతో సమయానికి ఉండు అని ఇలా చెప్పాలి. బీ ఆన్ టైమ్. బీ ఆన్ టైమ్. అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన గురించి చెప్పడానికి ఇది చాలా కాలం క్రితం జరిగింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఇట్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ ఎగో. ఏదైనా పని పూర్తి చేయడానికి సమయం సరిపోకపోతే దీన్ని పూర్తి చేయడానికి సమయం సరిపోదు అని ఇలా చెప్పాలి. ద టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్. ద టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్. అలాగే మనకు తగినంత సమయం ఉంది అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ ఎనఫ్ టైమ్. వీ హ్యావ్ ఎనఫ్ టైమ్. భోజన విరామ సమయంలో నేను బయటకు వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు గో అవుట్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్. ఐ హ్యావ్ టు గో అవుట్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్. ఎవరైనా కష్టాలతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మంచి రోజులు వస్తాయి, చింతించకు అని ఇలా చెప్పాలి. బెటర్ డేస్ విల్ కమ్, డోంట్ వర్రీ. బెటర్ డేస్ విల్ కమ్, డోంట్ వర్రీ. అలాగే వారు సరైన సమయానికి వచ్చారు అని ఇలా చెప్పాలి. దే కేమ్ ఎట్ ద రైట్ టైం. దే కేమ్ ఎట్ ద రైట్ టైం. మనం ఏదైనా పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పార్టీలో మంచి సమయాన్ని గడిపాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద పార్టీ. ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద పార్టీ. ఒక్కోసారి మనం ఎవరినైనా కలవడానికి సమయం దొరకదు కదా. అప్పుడు వాళ్ళని కలవడానికి నాకు సమయం దొరకడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ దెమ్. ఐ ఆమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ దెమ్. అలాగే రేపు ఈ సమయానికి వైజాగ్లో ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఇన్ వైజాగ్ బై దిస్ టైమ్ టుమారో.
ఐ విల్ బీ ఇన్ వైజాగ్ బై దిస్ టైమ్ టుమారో. కొందరు ఎప్పుడూ ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా, అతను ఎప్పుడూ ఆలస్యంగా వస్తాడు అని ఇలా చెప్పాలి. హీ ఆల్వేస్ కమ్స్ లేట్. హీ ఆల్వేస్ కమ్స్ లేట్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే నీతో మాట్లాడే సమయం నాకు లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు యూ. అలాగే మేము చాలా త్వరగా వచ్చాము అని ఇలా చెప్పాలి. వీ కేమ్ టూ ఎర్లీ. వీ కేమ్ టూ ఎర్లీ. రాత్రిపూట ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదు కదా, రాత్రిపూట ఎక్కువగా తినకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఈట్ మచ్ డ్యూరింగ్ నైట్ టైం. డోంట్ ఈట్ మచ్ డ్యూరింగ్ నైట్ టైం. అలాగే దాదాపు అర్ధరాత్రి కావస్తోంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఈ సమయంలో ఎందుకు బయటకు వచ్చారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ కమ్అట్ ఎట్ దిస్ టైమ్. వై డిడ్ యూ కమ్అట్ ఎట్ దిస్ టైమ్. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి సమయం సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడానికి తగినంత సమయం ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనఫ్ టైమ్ టు గో దేర్. ఈజ్ దేర్ ఎనఫ్ టైమ్ టు గో దేర్. అలాగే నీకు చాలా సమయం ఉంది అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. మనం ఎక్కడికైనా బయలుదేరడానికి సమయం అయితే బయలుదేరే సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ టు లీవ్. ఇట్స్ టైమ్ టు లీవ్. అలాగే ఈ సమయంలో నీకు ఎవరు కాల్ చేశారు అని ఇలా అడగాలి. హూ కాల్ యూ ఎట్ దిస్ టైమ్. హూ కాల్ యూ ఎట్ దిస్ టైమ్. కొందరు అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తూ ఉంటారు కదా, వాళ్లతో నువ్వు అర్ధరాత్రి సినిమాలు చూడడం మానేయాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ స్టాప్ వాచింగ్ మూవీస్ ఎట్ మిడ్ నైట్. యూ షుడ్ స్టాప్ వాచింగ్ మూవీస్ ఎట్ మిడ్ నైట్. కొందరు చాలా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తూ ఉంటారు కదా, ఆమె సమయపాలన పాటిస్తుంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ పంక్చువల్. షీ ఈజ్ పంక్చువల్. అలాగే ఆమెకు ఇక్కడికి రావడానికి సమయం లేదు అని ఇలా చెప్పాలి. షీ డిడ్ నాట్ గెట్ టైమ్ టు కమ్ హియర్. షీ డిడ్ నాట్ గెట్ టైమ్ టు కమ్ హియర్. మనకి ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ సమయంలో ఖాళీగా ఉంటారో తెలుసుకోవాలి కదా, అందుకే నువ్వు ఏ సమయంలో ఖాళీగా ఉంటావు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ ఆర్ యూ ఫ్రీ. వాట్ టైమ్ ఆర్ యూ ఫ్రీ. ఎవరైనా సమయాన్ని ఊరికనే వృధా చేస్తూ ఉంటే నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే పడుకునే సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. వేసవి కాలంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి కదా, కరెంటు కోత ఉంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ ఏ పవర్ కట్. దేర్ ఈజ్ ఏ పవర్ కట్. ఈదురు గాలులు వీచినప్పుడు సాధారణంగా కరెంటు పోతూ ఉంటుంది కదా, ఈదురు గాలుల కారణంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది అని ఇలా చెప్పాలి. విండ్ స్టార్మ్స్ హ్యావ్ కాజ్డ్ ద పవర్ అవుటేజ్. విండ్ స్టార్మ్స్ హ్యావ్ కాజ్డ్ ద పవర్ అవుటేజ్. ఒక్కోసారి మనకి రాత్రిళ్ళు కరెంటు పోతే తెల్లవార్లు ఉండదు కదా, అప్పుడు రాత్రంతా కరెంటు లేదు అని ఇలా చెప్పాలి. దేర్ వాజ్ ఎ పవర్ అవుటేజ్ ద ఎంటైర్ నైట్. దేర్ వాజ్ ఎ పవర్ అవుటేజ్ ద ఎంటైర్ నైట్. ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా విద్యుత్తు మీద ఆధారపడుతున్నాం కదా, అందుకే మనం విద్యుత్తును ఆదా చేయాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ సేవ్ ఎలక్ట్రిసిటీ. వీ షుడ్ సేవ్ ఎలక్ట్రిసిటీ. చాలామంది అవసరం లేకపోయినా లైట్లను ఫ్యాన్లను వేసి ఉంచి విద్యుత్తును వృధా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అవసరం లేని లైట్లను ఆపివేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ యూజ్. టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ యూజ్. అలాగే మా ప్రాంతంలో కరెంటు పోవడం చాలా అరుదు అని ఇలా చెప్పాలి. పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ అవర్ ఏరియా.
పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ అవర్ ఏరియా. మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో కరెంటు ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ ఇంట్లో కరెంటు ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ పవర్ సప్లై ఇన్ యువర్ హోమ్? డూ యూ హ్యావ్ పవర్ సప్లై ఇన్ యువర్ హోమ్? అలాగే నిన్న మా కాలనీ మొత్తం కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. దేర్ వాజ్ ఎ పవర్ అవుటేజ్ ఇన్ అవర్ ఎంటైర్ కాలనీ ఎస్టర్డే. దేర్ వాజ్ ఎ పవర్ అవుటేజ్ ఇన్ అవర్ ఎంటైర్ కాలనీ ఎస్టర్డే. వేసవి కాలంలో కరెంటు కోతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. వేసవిలో కరెంటు కోతలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి అని ఇలా చెప్పాలి. పవర్ కట్స్ కాజ్ ఎ గ్రేట్ ఇన్కన్వీనియన్స్ డ్యూరింగ్ ద సమ్మర్. పవర్ కట్స్ కాజ్ ఎ గ్రేట్ ఇన్కన్వీనియన్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఈదురుగాలులు వీస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కదా. ప్రతికూల వాతావరణం కారణంగా కరెంటు నిలిపివేశారు అని ఇలా చెప్పాలి. పవర్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ డ్యూ టు బ్యాడ్ వెదర్. పవర్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ డ్యూ టు బ్యాడ్ వెదర్. వాతావరణం బాగోనప్పుడు ఒక్కోసారి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి కదా. అప్పుడు వోల్టేజ్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి అని ఇలా చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ ఫ్లక్చుయేటింగ్. ద వోల్టేజ్ ఈజ్ ఫ్లక్చుయేటింగ్. కరెంటు పోయి మళ్ళీ వచ్చినప్పుడు కరెంటు వచ్చింది అని ఇలా చెప్పాలి. పవర్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. పవర్ హ్యాస్ బీన్ రిస్టోర్డ్. కరెంటు తీగలను గాని లేదా విద్యుత్ పరికరాలను గాని ముట్టుకున్నప్పుడు ఒక్కోసారి విద్యుద్ఘాతానికి గురవుతూ ఉంటాం కదా. అతడు విద్యుద్ఘాతానికి గురయ్యాడు అని ఇలా చెప్పాలి. హీ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్. హీ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్. అలాగే మా ప్రాంతంలో కరెంటు కోత ఉంది అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ పవర్ కట్ ఇన్ అవర్ ఏరియా. వీ హ్యావ్ పవర్ కట్ ఇన్ అవర్ ఏరియా. కరెంటు పోయినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి కరెంటు ఎప్పుడు వస్తుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద పవర్ బీ రిస్టోర్డ్? వెన్ విల్ ద పవర్ బీ రిస్టోర్డ్? గ్రామాల్లో కరెంటు పోవడం సర్వసాధారణం అని ఇలా చెప్పాలి. పవర్ అవుటేజెస్ ఆర్ కామన్ ఇన్ విలేజెస్. పవర్ అవుటేజెస్ ఆర్ కామన్ ఇన్ విలేజెస్. కరెంటు ఎప్పుడు పోయిందో తెలుసుకోవడానికి కరెంటు ఎప్పుడు పోయింది అని ఇలా అడగాలి. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్? వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్? కరెంటు పోయి చాలాసేపటి వరకు రాకపోతే ఇప్పటి వరకు కరెంటు రాలేదు అని ఇలా చెప్పాలి. పవర్ హ్యాస్ నాట్ బీన్ రీస్టోర్డ్ ఎట్. పవర్ హ్యాస్ నాట్ బీన్ రీస్టోర్డ్ ఎట్. అలాగే రాత్రి 9 గంటలకు కరెంటు వస్తుంది అని ఇలా చెప్పాలి. పవర్ విల్ బి రిస్టోర్డ్ బై 9 PM. పవర్ విల్ బి రిస్టోర్డ్ బై 9 PM. ఈ సమయంలో నగరం మొత్తం కరెంటు కోత ఉంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ ఎ పవర్ కట్ ఇన్ ద ఎంటైర్ సిటీ అట్ దిస్ టైమ్. దెర్ ఈజ్ ఎ పవర్ కట్ ఇన్ ద ఎంటైర్ సిటీ అట్ దిస్ టైమ్. సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగింది అని ఇలా చెప్పాలి. పవర్ కన్జంప్షన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ద సమ్మర్. పవర్ కన్జంప్షన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ద సమ్మర్. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. మా ప్రాంతంలో తరచుగా కరెంటు కోతలు ఉంటాయి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఇన్ అవర్ లొకాలిటీ. వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఇన్ అవర్ లొకాలిటీ. అలాగే కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. పవర్ వెంట్ ఆఫ్. పవర్ వెంట్ ఆఫ్. ఫ్యాన్ అనవసరంగా తిరుగుతున్నప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆపేయండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. అలాగే స్విచ్ వేయండి అని ఇలా చెప్పాలి. టర్న్ ఆన్ ద స్విచ్. టర్న్ ఆన్ ద స్విచ్. ఉపయోగించని పరికరాల ప్లగ్లు తీసివేయండి అని ఇలా చెప్పాలి. అన్ప్లగ్ ద డివైసెస్ దట్ ఆర్ నాట్ ఇన్ యూజ్. అన్ప్లగ్ ద డివైసెస్ దట్ ఆర్ నాట్ ఇన్ యూజ్. ఒక్కోసారి మనం ఫ్యాన్ స్విచ్ వేసినా కానీ తిరగదు కదా. అప్పుడు ఫ్యాన్ తిరగడం లేదు అని ఇలా చెప్పాలి.
ద ఫ్యాన్ ఈజ్ నాట్ టర్నింగ్ ఆన్. ద ఫ్యాన్ ఈజ్ నాట్ టర్నింగ్ ఆన్. అప్పుడప్పుడు స్విచ్లు సరిగా పనిచేయవు కదా, అప్పుడు స్విచ్ సరిగా పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. స్విచ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. స్విచ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఒక్కోసారి విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ప్రస్తుతం వోల్టేజ్ ఎక్కువగా ఉంది అని ఇలా చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ హై అట్ ద మూమెంట్. ద వోల్టేజ్ ఈజ్ హై అట్ ద మూమెంట్. విద్యుత్ సరఫరా ఎక్కువైనప్పుడు ఫ్యూజ్ పోతుంది కదా, ఫ్యూజ్ పోయింది అని ఇలా చెప్పాలి. ఫ్యూజ్ హ్యాస్ బ్లోన్. ఫ్యూజ్ హ్యాస్ బ్లోన్. ఫ్యూజ్ పోయినప్పుడు ఎవరైనా ఫ్యూజ్ని సరిచేయండి అని ఇలా అడగాలి. సమ్వన్ ప్లీజ్ ఫిక్స్ ద ఫ్యూజ్. సమ్వన్ ప్లీజ్ ఫిక్స్ ద ఫ్యూజ్. ఒక్కోసారి మనం ఏదైనా పని మొదలు పెట్టగానే కరెంటు పోతూ ఉంటుంది కదా. ఉదాహరణకు, మేము చదువుకోవడం మొదలు పెట్టగానే కరెంటు పోయింది అని ఇలా చెప్పాలి. ద పవర్ వెంట్ ఆఫ్ ద మూమెంట్ వీ స్టార్టెడ్ స్టడీయింగ్. ద పవర్ వెంట్ ఆఫ్ ద మూమెంట్ వీ స్టార్టెడ్ స్టడీయింగ్. విద్యుత్ కనెక్షన్లు వదులుగా ఉండటం వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి కదా. వదులుగా ఉండే కనెక్షన్లు వోల్టేజ్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి అని ఇలా చెప్పాలి. లూజ్ కనెక్షన్స్ కెన్ కాజ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. లూజ్ కనెక్షన్స్ కెన్ కాజ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. అలాగే ప్రస్తుతం వోల్టేజ్ చాలా తక్కువగా ఉంది అని ఇలా చెప్పాలి. ద వోల్టేజ్ ఈజ్ వెరీ లో రైట్ నౌ. ద వోల్టేజ్ ఈజ్ వెరీ లో రైట్ నౌ. వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ట్యూబ్ లైట్లు సరిగా వెలగవు కదా. ట్యూబ్ లైట్ మిణుకు మిణుకుమంటుంది అని ఇలా చెప్పాలి. ద ట్యూబ్ లైట్ ఈజ్ ఫ్లిక్కరింగ్. ద ట్యూబ్ లైట్ ఈజ్ ఫ్లిక్కరింగ్. కొద్దిసేపటిలో కరెంటు వస్తుంది అని తెలిసినప్పుడు త్వరలో కరెంటు వస్తుంది అని ఇలా చెప్పాలి. పవర్ విల్ బి రిస్టోర్డ్ సూన్. పవర్ విల్ బి రిస్టోర్డ్ సూన్. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు చాలా పెరిగాయి కదా, విద్యుత్ ఖరీదు ఎక్కువైంది అని ఇలా చెప్పాలి. ఎలక్ట్రిసిటీ హ్యాస్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎలక్ట్రిసిటీ హ్యాస్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. వేసవి కాలంలో మనం ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సాధారణంగా వేసవిలో కరెంటు బిల్లు పెరుగుతుంది అని ఇలా చెప్పాలి. ఎలక్ట్రిసిటీ బిల్ యూజువల్లీ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ద సమ్మర్. ఎలక్ట్రిసిటీ బిల్ యూజువల్లీ ఇంక్రీజెస్ డ్యూరింగ్ ద సమ్మర్. కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తారు కదా, అందుకే కరెంటు బిల్లు కట్టడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్. డోంట్ ఫర్గెట్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్. ఈదురు గాలులు వీచినప్పుడు కరెంటు తీగలు అస్తవ్యస్తంగా అవుతాయి కదా, అప్పుడు కరెంటు తీగలు అస్తవ్యస్తంగా వేలాడుతున్నాయి అని ఇలా చెప్పాలి. ద పవర్ కేబుల్స్ ఆర్ హ్యాంగింగ్ డిజార్డర్లీ. ద పవర్ కేబుల్స్ ఆర్ హ్యాంగింగ్ డిజార్డర్లీ. అలాగే విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి అని ఇలా చెప్పాలి. ద ఎలక్ట్రిక్ పోల్స్ హ్యావ్ ఫాలెన్. ద ఎలక్ట్రిక్ పోల్స్ హ్యావ్ ఫాలెన్. విద్యుత్ సరఫరా నిలిపివేశారు అని ఇలా చెప్పాలి. ద పవర్ సప్లై హ్యాస్ బీన్ సస్పెండెడ్. ద పవర్ సప్లై హ్యాస్ బీన్ సస్పెండెడ్. అలాగే ఈ రోజు కరెంటు ఉండదు అని ఇలా చెప్పాలి. దేర్ విల్ బి నో పవర్ టుడే. దేర్ విల్ బి నో పవర్ టుడే. మనం అజాగ్రత్తగా ఉంటే కరెంటు షాక్ తగులుతుంది కదా, ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది అని ఇలా చెప్పాలి. షీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ షాక్. షీ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ షాక్. రాత్రిపూట కరెంటు పోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, రాత్రిపూట కరెంటు పోతే చికాకు వేస్తుంది అని ఇలా చెప్పాలి. ఇట్ అనాయిస్ మీ వెన్ ద పవర్ గోస్ అవుట్ ఎట్ నైట్. ఇట్ అనాయిస్ మీ వెన్ ద పవర్ గోస్ అవుట్ ఎట్ నైట్. మనం ప్రతిరోజు ఏది కొనాలన్నా డబ్బు చాలా అవసరం కదా, అందుకే డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అని ఇలా చెప్పాలి. సేవింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేవింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా, అందుకే చదువు కోసం కొంత డబ్బు తీసి ఉంచండి అని ఇలా చెప్పాలి.
Set some money aside for education. Set some money aside for education. అలాగే ప్రస్తుతం నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. How much money do you have right now? How much money do you have right now? మనకు డబ్బు అవసరమైనప్పుడు మన దగ్గర సరిపడినంత డబ్బు లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాం కదా. మీరు నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలరా అని ఇలా అడగాలి. Can you lend me some money? Can you lend me some money? మనం ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు డబ్బు రాగానే ఇస్తాను అని ఇలా చెప్పాలి. I will give you the money as soon as I get it. I will give you the money as soon as I get it. కొందరు జూదంలో డబ్బంతా పోగొట్టుకుంటూ ఉంటారు కదా. అతను డబ్బంతా జూదంలో పోగొట్టుకున్నాడు అని ఇలా చెప్పాలి. He squandered all the money on gambling. He squandered all the money on gambling. ఒక్కోసారి మనం డబ్బు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. అప్పుడు డబ్బు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. I forgot where I put the money. I forgot where I put the money. కొందరు చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు కదా. అతను చాలా డబ్బు సంపాదిస్తాడు అని ఇలా చెప్పాలి. He makes a lot of money. He makes a lot of money. కొందరు డబ్బు ఉండి అవసరమైనప్పుడు ఖర్చు పెట్టకుండా పిసినారితనంతో ఉంటారు కదా. అతను పిసినారి అని ఇలా చెప్పాలి. He is a miser. He is a miser. కొందరు షాపింగ్కి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కదా. డబ్బంతా షాపింగ్కే ఖర్చు చేశారు అని ఇలా చెప్పాలి. They spent all the money on shopping. They spent all the money on shopping. మనం ఎవరికైనా డబ్బు పంపించాలంటే ఆన్లైన్లో పంపిస్తూ ఉంటాం కదా. నేను నా స్నేహితుడికి డబ్బు పంపించాలి అని ఇలా చెప్పాలి. I have to transfer money to my friend. I have to transfer money to my friend. ఒక్కోసారి మన దగ్గర డబ్బు ఉండదు కదా. అప్పుడు ఎవరైనా అడిగితే నా దగ్గర నగదు లేదు అని ఇలా చెప్పాలి. I don't have any cash. I don't have any cash. మనం అప్పుడప్పుడు డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాం కదా. అప్పుడు నేను డబ్బు పోగొట్టుకున్నాను అని ఇలా చెప్పాలి. I lost my money. I lost my money. మనం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే డబ్బు అయిపోతుంది కదా. అప్పుడు నా దగ్గర డబ్బు అయిపోతోంది అని ఇలా చెప్పాలి. I am running out of money. I am running out of money. మనం ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు కానీ లేదా డబ్బుని తీసుకునేటప్పుడు కానీ డబ్బుని లెక్కిస్తాం కదా. డబ్బుని లెక్కించండి అని ఇలా చెప్పాలి. Please count the money. Please count the money. మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసిన తర్వాత డబ్బంతా ఖర్చు అయిపోయింది అని ఇలా చెప్పాలి. All the money has been spent. All the money has been spent. అలాగే మీరు ప్రతి వారం ఎంత డబ్బు ఖర్చు చేస్తారు అని ఇలా అడగాలి. How much money do you spend every week? How much money do you spend every week? చాలామంది డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కదా. దానినే మనం లావాదేవీలు అంటాం. అతనితో మీకేమైనా లావాదేవీలు ఉన్నాయా అని ఇలా అడగాలి. Do you have any dealings with him? Do you have any dealings with him? ఎవరైనా మనల్ని డబ్బు అడిగినప్పుడు మన దగ్గర లేకపోతే నా దగ్గర పైసా లేదు అంటాం కదా. అది ఇలా చెప్పాలి. I don't have a penny. I don't have a penny. అలాగే ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని ఇలా చెప్పాలి. It's my hard earned money. It's my hard earned money. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు డెలివరీ బాయ్ వస్తువుతో పాటు చిల్లర కూడా తిరిగిస్తుంటే చిల్లర ఉంచుకో అని ఇలా చెప్పాలి. Keep the change. Keep the change. డబ్బు విషయంలో చాలా ఎక్కువగా గొడవలవుతూ ఉంటాయి కదా. అందుకే డబ్బు విషయంలో స్పష్టంగా ఉండాలి అని ఇలా చెప్పాలి. You should be clear in money matters. You should be clear in money matters. కొందరికి డబ్బు అంటే చాలా ఎక్కువ వ్యామోహం ఉంటుంది కదా.
అతనికి ధన వ్యామోహం ఎక్కువ అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెరీ లస్ట్ఫుల్ ఫర్ మనీ. హీ ఈజ్ వెరీ లస్ట్ఫుల్ ఫర్ మనీ. కొందరు త్వరగా డబ్బు సంపాదించడానికి డబ్బంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు కదా, మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ ఇన్వెస్టెడ్ ఆల్ ద మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. హీ ఇన్వెస్టెడ్ ఆల్ ద మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. మనం ప్రతి నెల కొన్ని బిల్లులు కడుతూ ఉంటాం కదా, ప్రతి నెల బిల్లు కట్టాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు పే ద బిల్ ఎవ్రీ మంత్. ఐ హ్యావ్ టు పే ద బిల్ ఎవ్రీ మంత్. అలాగే నాకు ఈరోజు జీతం వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ మై శాలరీ టుడే. ఐ గాట్ మై శాలరీ టుడే. మనకి చిల్లర అవసరమైనప్పుడు ఎవరి దగ్గరైనా అడిగి తీసుకుంటాం కదా, మీ దగ్గర 500 రూపాయలకు చిల్లర ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఏ చేంజ్ ఫర్ 500 రూపీస్? డూ యూ హ్యావ్ ఏ చేంజ్ ఫర్ 500 రూపీస్? నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవడానికి నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు అని ఇలా అడగాలి. హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? కొందరు బట్టలు కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరు కదా, నేను బట్టలకు ఎక్కువ ఖర్చు పెట్టను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ స్పెండ్ మచ్ ఆన్ క్లోత్స్. ఐ డోంట్ స్పెండ్ మచ్ ఆన్ క్లోత్స్. కొందరికి డబ్బు అవసరం చాలా ఉంటుంది కదా, అప్పుడు అతనికి డబ్బు చాలా అవసరం అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. హీ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. అలాగే డబ్బు లావాదేవీ పూర్తయింది అని ఇలా చెప్పాలి. ద మనీ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ద మనీ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మనకి అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేస్తాం కదా, ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చెయ్యి అని ఇలా చెప్పాలి. విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద ఏటీఎం. విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద ఏటీఎం. మన దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే సురక్షితంగా ఉండటమే కాకుండా వడ్డీ కూడా వస్తుంది కదా, మీ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు అని ఇలా చెప్పాలి. యూ కెన్ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్. యూ కెన్ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్. మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు నువ్వు నా డబ్బు ఎప్పుడు తిరిగిస్తావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? వారం రోజుల్లో డబ్బులు ఇస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గివ్ యూ ద మనీ విత్ ఇన్ ఏ వీక్. ఐ విల్ గివ్ యూ ద మనీ విత్ ఇన్ ఏ వీక్. ఎవరికైనా ఎంత అప్పు ఉందో తెలుసుకోవడానికి నీకు ఎంత అప్పు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ డెప్ట్ ఆర్ యూ ఇన్? హౌ మచ్ డెప్ట్ ఆర్ యూ ఇన్? మనం ఎంత బాకీ ఉన్నామో తెలుసుకోవడానికి నేను మీకు ఎంత డబ్బు బాకీ ఉన్నాను అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ ఐ ఓ యూ? హౌ మచ్ మనీ డూ ఐ ఓ యూ? ఎవరైనా చాలా ఎక్కువగా అప్పులు చేస్తే అతను అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ అప్ టు హిజ్ ఇయర్స్ ఇన్ డెప్ట్. హీ ఈజ్ అప్ టు హిజ్ ఇయర్స్ ఇన్ డెప్ట్. అలాగే వాళ్ళు చాలా అప్పులు పాలయ్యారు అని ఇలా చెప్పాలి. దే గాట్ ఇన్ టు ఎ లాట్ ఆఫ్ డెట్. దే గాట్ ఇన్ టు ఎ లాట్ ఆఫ్ డెట్. నీకు డబ్బు బాకీ ఉన్నానని తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో ఐ ఓ యూ మనీ. ఐ నో ఐ ఓ యూ మనీ. మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన డబ్బు చెల్లించాను అని ఇలా చెప్పాలి. ఐ పెయిడ్ హిమ్ ద మనీ డ్యూ టు హిమ్. ఐ పెయిడ్ హిమ్ ద మనీ డ్యూ టు హిమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.